పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించడమే తమ లక్ష్యమని తెలంగాణ జనసమితి మరియు టీవీవీ, టీజేఏసీ, టీఎల్ఎఫ్ సంఘాలు మంగళవారం మీడియాతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి వికారాబాద్ జిల్లాను వెనుకబాటుకు గురి చేసిందెవరని అన్నారు. వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్లో విలీనం చేసిందెవరని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం ఏపీకి మద్దతు చేస్తున్న సీఎం కేసీఆర్ పనికిమాలిన కేసీఆర్ అంటూ విమర్శించారు. పార్లమెంటులో మన సమస్యలు తెలిసిన వ్యక్తి అయిన కొండా విశ్వేశ్వరరెడ్డిని పార్లమెంటుకు పంపిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. అనేది విషయం పట్ల ప్రజలకు మరియు చెవెళ్ళ నియోజకవర్గ ప్రజలకు మరియు వికారాబాద్ జిల్లా ప్రజలకు తెలియజేయడానికి జేఏసీ ఈ ప్రెస్ మీట్ వేయడం జరుగుతుంది. మరి గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎవరు లేని సమయంలో ఇక్కడ యువకులు, విద్యార్థులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు అందరూ, రైతులు అందరూ ఏకమై జేఏసీగా ఏర్పడిన తర్వాతనే ఇక్కడ రాజకీయ పార్టీలు జేఏసీలో భాగస్వామ్యమైంది. వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో నిర్మాణంలో భాగస్వాములైన కాంగ్రెస్ పార్టీతో సహా. మరి తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడుతుంది. ఇక్కడ ఈ ప్రాంతానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అదేవిధంగా సీమాంధ్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో ఈ జిల్లాకు ఎంత నష్టమైంది కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చడానికి మరి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున యువకులు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చెందలేదు. మరి తెలంగాణ ఉద్యమ సమయంలో మహేందర్ రెడ్డి గారు తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమకారులపైన దాడులు చేసిండు. సరే, అది చేసిండు కానీ మళ్ళీ ఆయన లాస్ట్ మూమెంట్లో తన పంతను మార్చుకొని టీఆర్ఎస్ ఉద్యమ పార్టీలో చేరిన తర్వాత ఆయన మారుతాడేమనుకున్నాము. ఆయన తత్వం అంతా ఒకటే, ఆయన స్వభావ లాభం కోసం పనిచేస్తున్న తప్పిస్తే ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా ఏర్పాటు లోపల ఆయన ఏ విధమైన వివక్ష చూపించిందో అర్థమైతేనే ఉన్నది. వికారాబాద్ జిల్లా ఏర్పాటు లోపల ఈ ప్రాంతానికి గ్రామీణ ప్రాంతంగా ఉన్న వికారాబాద్ తీసుకుని మొయినాబాద్ నుంచి తీసుకోవాల్సిన జిల్లాను తన స్వలాభం కోసం, అక్కడ ఆయన భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూముల రేటు పెంచాలని చెప్పేసి ఆయన స్వలాభం కోసానికి వికారాబాద్ గ్రామీణ ప్రాంతానికి వికారాబాద్, కొడంగల్ను, పరిగిని, తాడును చేసిన విధానము స్పష్టంగానే అవుతుంది. ఈ ప్రాంతానికి ఆయన చేసింది ఏమీ లేదు. అదేవిధంగా జోనల్ వ్యవస్థ తీసుకొని వచ్చిన ఈరోజు జోగులాంబల జోనల్ వ్యవస్థ కలిపాడు. దానివల్ల ఇక్కడ ఉన్న ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ విపరీతమైన నష్టం జరిగే పరిస్థితి ఉంది. చార్మినార్ జోనల్లో చేస్తే మనకు కొంత లాభం జరిగేది. కానీ ఇవన్నీ ఏం చేయాలి? అది దాంతోపాటు రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం విధంగా ఈ రైతాంగం వ్యతిరేకంగా, యువకులకు వ్యతిరేకంగా, నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఆయన పాలసీలు తీసుకొని వచ్చిండు. నిధులు విపరీతమైన ఆయన స్వలాభం కోసమే నిధులు విచ్చలవిడిగా ఆయన ఖర్చు చేసి ఈ ప్రాంతానికి అప్పులపాలు చేశాడు. అదే దృష్టితోటి ఈరోజు ఎవరు ప్రశ్నించే వాళ్ళపైన దాడులు చేయడం, ఎవరు ప్రశ్నించడానికి ఎవరు ఉండకూడదని చెప్పేసి ఆయన నిరంకుశ పరిపాలన చేస్తున్నందుకే ఈరోజు ఈ ప్రాంతంలో ఒక విద్యావంతుడు, ఒక బీజర్ కలిగిన వ్యక్తి మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో విధంగా ఆయన ఒక సపరేట్ సంస్థను ఏర్పాటు చేసుకొని మరి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాడు. మరి రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ నుంచి ఏదో ఈ జిల్లాకు మేలు చేద్దామని అనుకుని టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆయన ఉంటే ఎంపీగా గెలిచిన తర్వాత విధంగా ఆయనను ఎలాంటి అభివృద్ధికి ఆయనను రానియకుండా, ఏ అభివృద్ధి చేయడానికి కూడా విధంగా రానియకుండా ఆయనను అడ్డుకున్నాడు. ఆ పరిస్థితుల్లో ఆయన మా జిల్లాకు అన్యాయం చేస్తున్నారు ఈ ప్రభుత్వం కాబట్టి నేను ఉండనని చెప్పేసి ఆయన బయటకు వచ్చి ఈరోజు ఈ జిల్లాకు నేను రుణం తీసుకున్నాను, ఈ జిల్లాలో బిడ్డగా, ఈ ప్రాంత బిడ్డగా నేను ఈ ప్రాంత ప్రజలకు రుణం తీసుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యం కోసం ఆయన వ్యాపారాలు సైతం పక్కకు పెట్టి ఈరోజు ఈ చెవెళ్ళ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి. మా తాత గారు ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో నిర్మాణం ఆయన తెలంగాణ ఉద్యమంలో చేసిండు కాబట్టి ఈ ప్రాంతానికి కొంత మేలు జరగాలనే ఒక కాన్సెప్ట్ తోటి, ఒక విజన్ తోటి ఆయన రావడం జరిగింది. కాబట్టి జేఏసీ ఖచ్చితంగా ఈ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో విద్యాపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, నిరుద్యోగ పరంగా కానివ్వండి, ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఈరోజు పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నాడు. కాబట్టి ఆ విజన్స్ అన్నీ ఉన్నాయి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి. ఆ విజన్స్ ఉండడం వల్లనే జేఏసీగా మేము ఆయన సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా స్థానిక పరిశ్రమలు, స్థానికులకు పడకంగా ఉద్యోగాలు కావాలని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ ఉన్న వనరులను ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా ఒక విజన్ తోటి ఆయన తీసుకొని రావడం జరిగింది. కంది బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పిండు.
ఎందుకంటే కంది ఏర్పాటు చేస్తే కంది రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి పార్లమెంట్ లో ఆయన గొంతెత్తారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎవరు మన జిల్లాలో యా నాయకుడు మాట్లాడకపోయినా ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే బషీరాబాద్ వరకు నీళ్ళు వస్తాయి, దాన్ని డిజైన్ మార్చేసి నల్గొండ ఓన్లీ వైపునాల కోసమే ప్రయత్నాలు చేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నాడు. మన వికారాబాద్ మన రంగారెడ్డి జిల్లా దాకా రావాలని చెప్పేసి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి ఒక బీజం కలిగిన వ్యక్తి కాబట్టి జేఏసీ ఆయనకు మేము సంపూర్ణ మద్దతు తెలపడానికి పూనుకున్నాం. కాబట్టి అదేవిధంగా మేము ప్రచారం చేస్తున్నాము. ప్రచారంలో విధంగా అద్భుతమైన స్పందన వచ్చింది. జేఏసీగా మేము పోతుంటే అన్నా మీరు ఇందులో లేరు, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర గణనీయంగా ఉంది, ఖచ్చితంగా మనం చేద్దాం, మీరు నిజాయితీగా లక్ష్యం కోసం పనిచేస్తున్నారు కాబట్టి మేము ఉంటామని చెప్పేసి ఊరూరా మేము పోతున్నాము. చాలా స్పందన ఉన్నది. కాబట్టి విశ్వేశ్వర రెడ్డి గారు ఒక విజన్ తో పనిచేస్తున్నారు కాబట్టి జేఏసీగా మేము ఆయనను గెలిపించడానికి పూనుకుంటున్నాం. కాబట్టి మిమ్మల్ని అందరి ఈ విషయాల్లో ప్రజలకు విజ్ఞప్తి చేయాల్సింది మేము కోరుతున్నాం. తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమంలో తాండూరు విద్యావంతుల వేదిక అధ్యక్షునిగా పనిచేసిన, టీఎల్ఎఫ్ కార్యవర్గ సభ్యునిగా పనిచేసిన, ప్రస్తుతమైతే టీఎల్ఎఫ్లో కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి అంశాల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమం అంటేనే తాండూరులో తెలియని పరిస్థితిలో, అట్లాంటి పరిస్థితుల్లో మొట్టమొదటిగా లెక్చరర్స్ విద్యార్థులతోనే మేము ఇక్కడ తాండూరులో స్టార్ట్ చేసి తర్వాత మెల్లగా రాజకీయ పరంగా పోవడం అనేటువంటి జరిగింది. అంటే తెలంగాణ తాండూరులో ఉద్యమం స్టార్ట్ కావడానికి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడమని మేము గర్వంగా చెప్తున్నాం. కాబట్టి ఈ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం తీసుకోవడం అనేటువంటి జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వస్తే అనేకమైనటువంటి అంశాలు అందరికీ లాభం జరుగుతుంది అనుకున్నాం. ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. అనేక సందర్భంలో కేసీఆర్ చెప్పిండు, కేటీఆర్ చెప్పిండు, అనేక మంది నాయకులు చెప్పిండు. కానీ ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. అదేవిధంగా అనేక అంశాల్లో మోసం జరుగుతుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని విద్యావంతుల వేదిక తరఫున కానీ ఇలాంటి లెక్చరర్స్ తరఫున కానీ ప్రజలకు తెలియజేసినటువంటి ఈ అంశాల్లో అనేక ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసినట్లయితే ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో మిగతా పార్టీలను లేకుండా చేస్తుంది. అంటే క్వశ్చనింగ్ చేయకూడదు, ఎవరు మేము చేసిందే పాలన కావాలి, క్వశ్చనింగ్ చేసే విధంగా ఉండకూడదని ప్రతిపక్షం లేకుండా పార్టీ ప్రవర్తిస్తుంది. అది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి అట్లాంటి అంశాలు జరుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో మనకు తెలుసు ప్రతి ఒక్క నాయకుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వెళ్తున్నారు. అదే కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో నుంచి అక్కడ మంచి పనులు జరగకపోవడం వల్ల వ్యతిరేకించి బయటికి వచ్చి ప్రజలు గెలిపించారు, ప్రజలకు నేను న్యాయం చేయాలి, టీఆర్ఎస్ లో ఉంటే న్యాయం చేయాలనే ఉద్దేశంతో బయటికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి తీసుకున్నట్టయితే టీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నాకే తెలియదు. అదే కొండా విశ్వేశ్వర రెడ్డి అయితే ప్రతి ఊర్లో ప్రతి వ్యక్తికి తెలియడానికి అవకాశం ఉంది. మన ప్రాంతం వాడు మన వ్యక్తి మనకు అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది, మన సమస్యలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరం కూడా ప్రజలను మేల్కొని ఒకసారి ఓటేసి 5 ఏళ్ల దాకా మన నాయకులు ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. మనము చిన్న తప్పిదం చేసి మన ఓటును ఎవరో తెలియకుండా ఏదో అనామకం తెచ్చిపెట్టి పార్టీకి ఓటేస్తే పార్టీ పరంగా ఏం చేసుకోవాలో మనం చేసుకుంటారు. కాబట్టి ఆ విధంగా కాకుండా మనం వ్యక్తి ప్రాంతంగా మన ప్రాంతం వాడు, మన వ్యక్తి, మన అనుభవాలు తెలిసిన వాడు మన కోసం కష్టపడుతున్నాడు, మన కోసం పార్టీని వీడి మన కోసం వస్తున్నాడు. కాబట్టి అటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి మనమందరము సపోర్ట్ చేసి గెలిపిస్తే మన ప్రాంతంలో ఉంటూ మన సమస్యలు తెలుసుకుంటూ మన కోసం కష్టపడతారనే ఉద్దేశం మాకు ఖచ్చితంగా ఉంది. అందుకే మేము ఖచ్చితంగా విశ్వేశ్వర రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఖచ్చితంగా మీరు స్పష్టంగా ఈ సమస్య నిరుద్యోగ సమస్య దానిపైన ఖచ్చితంగా పట్టించుకోవాలి. మీరు అంటే అందరికి కూడా మేము ఉద్యోగాలు లేదని చెప్తలేము, ఎవరికైతే అవకాశం ఉందో ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు లేదని చెప్తున్నాం వాస్తవం. అంటే ఉపాధి కల్పించాలని చెప్తున్నాం వాస్తవం. ఇదే కాకుండా ఇప్పుడు మనకి అయితే మైన్స్ ఉన్నాయో అంటే తాండూరు ప్రాంతంలో అయితే మైన్స్ ఉన్నాయో ఖచ్చితంగా తాండూరు ప్రాంతానికి ఒక మైనింగ్ కాలేజ్ అనేది కంపల్సరీ కావాలి. ఎందుకంటే అనేక మంది జియాలజీ కోర్సులు చేసి అంటే భూగర్భ శాస్త్ర కోర్సులు చేసి అంటే వేరే నల్గొండలు కావచ్చు ఇంకోరు కావచ్చు ఈ భూగర్భ శాస్త్ర కోర్సులు చేసి ఇక్కడ మన శాంపుల్ తీసుకోవడానికి తాండూరు వస్తారు వాస్తవం కూడా. అంటే ఎంతో మంది నా మిత్రులు ఉన్నారు, అంటే ఉస్మానియా క్యాంపస్లో మిత్రులు ఉన్నారు, పిహెచ్డీ చేసే వాళ్ళు చాలా మంది కూడా ఏం చేస్తారు ఈ జియాలజీ శాంపుల్ తీసుకోవడానికి తాండూరు కానీ లేకపోతే ఈ బండారం కానీ లేకపోతే మారేపల్లి కానీ ఇక్కడ మొత్తం శాంపుల్ తీసుకోవడానికి వస్తూ ఉంటారు. కానీ మన విద్యార్థులకు అవగాహన లేకుండా పోయింది వాస్తవం. అంటే జియాలజీ కోర్స్ ఒకటి ఉన్నది, అవగాహన లేకుండా పోయింది. కాబట్టి కంపల్సరీ తాండూరులో ఒక మైనింగ్ కాలేజ్ అనేది ఏర్పాటు చేయాలి. ఇక కందిబోర్డు అంటే అది మొత్తం కూడా కళలో మిగిలిపోయింది. కందిబోర్డు అనేది మొత్తానికి ఎవరు వచ్చి కూడా కందిబోర్డు గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి తాండూరు ప్రాంతానికి సంబంధించి. మాకు ఒకటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉన్నా కూడా ఇంకా అనేక కోర్సులు ప్రవేశపెట్టాలి. తర్వాత ఇంకో
ఇంకోటి మనకు అంటే తాండూరు ప్రాంతం హైదరాబాద్కి దూరంగా ఉంటుంది, రాష్ట్రానికి చివర కాబట్టి ఇక్కడ మొత్తం కూడా ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అంటే పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, లేకపోతే ఐటీఐ కాలేజ్ కావచ్చు, ఇంకా ఏ కాలేజ్ ఉన్నా కూడా అవన్నీ కూడా తీసుకొచ్చి తాండూరులో విద్యాపరంగా అభివృద్ధి చేయాలి. అదేవిధంగా రోడ్లు ఏవైతే ఉన్నాయో అంటే తాండూరు సెగ్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే తాండూరు టౌన్లో రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. వాస్తవం కూడా అంటే వన్ సైడ్ వేసిండ్రు, తర్వాత ఇంకో సైడ్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఆ రోడ్లను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కాలుష్యం సంబంధించి కూడా తాండూరు ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కాలుష్యం సంబంధించి అంటే ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అంటే చేవెళ్ళ గొంతుకగా పార్లమెంట్ లో మాట్లాడే వ్యక్తులు మనం పార్లమెంట్ పంపించాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరో తాబేదారుగా అంటే ఎవరో మనిషికి తాబేదారుగా పార్లమెంట్ పంపించాల్సిన అవసరం లేదు మనకు మొత్తం కూడా. అంటే చేవెళ్ళ పార్లమెంట్ సంబంధించి ఆ సమస్యల పైన మొత్తం అవగాహన ఉన్న మనిషి, అంటే సమస్యలు మొత్తం తెలిసిన మనిషి, అంటే చెవెళ్ళ ప్రాంతం మొత్తం తెలిసిన మనిషి, అంటే చెవెళ్ళ ప్రాంతంలో అణువణు మూలమూల తెలిసిన మనిషి ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు కాబట్టి వారిని పార్లమెంట్ పంపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాస్తవం కూడా ఇప్పుడు ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మొత్తం అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు తీసుకుంటే మొత్తం అందరి అభ్యర్థులు అపరకు అభ్యర్థులు మన అభ్యర్థులు ఉన్నారు వాస్తవంగా. అది కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, అన్ని పార్టీల అభ్యర్థులు కావచ్చు. కాబట్టి వీళ్ళు కుబేరు ఉన్నారు కాబట్టి వీళ్ళు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే వీళ్ళు ప్రజల గొంతుగా మిగిలాల్సిన అవసరం ఉంది. అంటే పార్లమెంట్ లో చేవెళ్ళ సమస్యలు ఏవైతున్నాయో వాటిని లేవనెత్తాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళు అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎవరైతే అభ్యర్థి గెలుస్తారో ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి, ఇంకోటి ఏమైతుందంటే అధికార పక్షం అంటే అసెంబ్లీ ఎన్నికల అధికార పక్షం మొత్తం కూడా కంప్లీట్ మెజార్టీ వచ్చింది కాబట్టి ఈ ప్రతిపక్షం లేకుండా పోతే సమస్యల పరిష్కారం కావు వాస్తవం కూడా. అంటే అధికార పక్షం మొత్తం కూడా వన్ సైడ్ అవుతుంది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కంపల్సరీ ఉండాలి కాబట్టి మనం ప్రతిపక్షాన్ని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఈ గెలిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రజా గొంతుగా మారాల్సిన అవసరం ఉన్నది. అదే ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా మారాల్సిన అవసరం ఉన్నది. అయితే తాండూరు సెగ్మెంట్ లో ఈ ఏవైతే మనకు అపరిష్కృతమైన సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించే మనిషి ఎవరైతున్నారో వాళ్ళకి మనం ఓటేయాల్సిన అవసరం ఉన్నది. అంటే మొత్తంలీ కంప్లీట్లీ అవగాహన మనిషి ఎవరైతున్నారో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు కాబట్టి అంటే ఇంకా మీ కొండ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే గతంలో వారు టీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చారు కాబట్టి పార్టీ అయితే మారిండ్రు, కానీ మనిషి కూడా ఆయన ఒక విధానం కూడా మార్చుకోవాలి వాస్తవం కూడా. ఇప్పుడు కూడా ఆయన గెలిచినా కూడా మళ్ళీ అధికార పక్షం ఉంది కానీ రాణిస్తలేరంటే అంటే మనకు ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవడున్నా కూడా దొప్పుకొని పోవాల్సిన అవసరం ఉన్నది, ఎవడున్నా కూడా ప్రజల పక్షం నిలబడాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు ఆయన వెంట ఉంటారు, ఖచ్చితంగా ఆయన ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. మేమంతా కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే జేఏసీ పరంగా కావచ్చు, విద్యార్థుల పరంగా కావచ్చు, ప్రజల పరంగా కావచ్చు, అంటే మా సమస్యలు ఎవరైతే మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్లమెంట్కి పంపిస్తాం. ఎవరైతే తాబేదారులు కానీ ఎవరైతే ఒత్తులు కానీ పార్లమెంట్కి పంపించే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా ఈ గెలిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి. మా తాండూరుకి సంబంధించి ఉపాధి కల్పన కావచ్చు, రోడ్ల విషయం కావచ్చు, కాలుష్య విషయం కావచ్చు, ఇక విద్యాపరంగా కావచ్చు, లేకపోతే శివసాగర్ ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పరిష్కారం చేయని పక్షంలో ప్రజల ప్రతిపక్షంగా మాట్లాడే అభ్యర్థి ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇన్ని రోజులు అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్షన్ కోడ్ ఉంది, ఇంకా తర్వాత ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి వాళ్ళ గెలిచిన అభ్యర్థి ఎవరైనా సరే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోతే విద్యావంతులు కానీ లేకపోతే మేధావులు కానీ లేకపోతే ప్రజలు కానీ వీళ్ళే ఆ అభ్యర్థి ప్రతిపక్షంగా మారే అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, అభ్యర్థులు ఎవరైతున్నారో మొత్తం కూడా సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. మేమంతా కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఎందుకంటే అంత అవగాహన ఉన్న మనిషి కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు కాబట్టి వారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాను. అయితే ఎందుకు ఇలా చేయవలసి వచ్చింది అంటే తెలంగాణ సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేసి పరపీడిత పాలన పరాయి పీడన నుంచి తెలంగాణని ఎలా సంపాదించుకున్నామో, తెలంగాణను సంపాదించుకున్న తర్వాత ఈ వికారాబాద్ రంగారెడ్డి జిల్లా పరిస్థితి అలాగే అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు తెలంగాణ మొత్తం ఆంధ్ర పాలనలో నాశనం అయిపోయింది అనుకుంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లాలు అలాగే అయిపోయింది. ఎందుకంటే ఈ జిల్లాకు అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేయాలని చెప్పి, ఈ జిల్లాను పూర్తిగా అభివృద్ధి చేయకూడదని చెప్పి కేసీఆర్ గారు కంకణం కట్టుకున్నట్టున్నారు. వికారాబాద్ జిల్లా కోసం, వికారాబాద్ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడి వీరికి అభివృద్ధి కోసం పనులు చేయాలని చర్యలు చేపట్టాలని చెప్పి కొట్లాడిన విశ్వేశ్వరరెడ్డి గారిని పార్టీలో నుంచి వెళ్ళిపోయేటట్లు చేసిండ్రు. అలాగే తాండూరు వికారాబాద్ జిల్లాని జోగులాంబ జిల్లాలో జోన్లో కలిపి ఇక్కడి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఇక్కడ నుంచి పోరాటం చేస్తే దాని తరఫున అసలు ప్రాతినిధ్యమే ఉండకూడదు అని చెప్పి అభివృద్ధి చేయకుండా మహేందర్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం కూడా కేసీఆర్ పార్టీ అని చెప్తారు. తన పార్టీ అభివృద్ధి చేయనందువల్లనే మహేందర్ రెడ్డి గారు ఓడిపోయారు. అంటే ఈ మన వికారాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరు కూడా ప్రజాప్రతినిధులు ఉండకూడదు అనే ఉద్దేశం క్లియర్గా కనిపిస్తుంది. అందుకే నిన్న చేవెళ్లలో వికారాబాద్లో మీటింగ్ పెట్టి మాకు 1,00,000 ఓట్ల మెజార్టీ ఇస్తేనే నేను 311 జీవో ఎత్తేస్తాను, మిమ్మల్ని చార్మినార్ జోన్లో కలుపుతాను,
లేకపోతే ఇక్కడనే కృష్ణానదిలో వేసి దొరికి నాగార్జున సాగర్లోకి వెళ్ళిపోండి అన్నట్లు ఉంది ఆయన విధానం చూస్తుంటే. వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎవరు రాజకీయ నాయకులే లేరా? దమ్మున్న ప్రతినిధులే లేరా? ప్రజాసేవ చేయాలనుకున్న నాయకులు ఎవరు లేరా? ఎక్కడేమో కరీంనగర్కి వెళ్ళి తీసుకొని వచ్చి మా జిల్లాను నెత్తి మీద పెట్టి ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారా? ఇక్కడ వాళ్ళు ఉంటే నీ పప్పులు ఉడకాయనా? నీవు ఎక్కడి వాళ్ళని తెచ్చి పెట్టినా మా వాళ్ళకు ప్రజా ప్రాతినిధ్యంలో ప్రాముఖ్యత ఇవ్వకపోయినా ఇక్కడ ప్రజలను ఊపుకుందామని, నీ జుట్టు బట్టి గుంజి మా ప్రయోజనాలు చేకూర్చుకుంటామని, ఎంత పోరాటానికైనా సిద్ధమేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తాండూరు ప్రజలు, వికారాబాద్ జిల్లా ప్రజలు అందరూ కోదండ విశ్వేశ్వరరెడ్డి గారికి సపోర్ట్ చేసి ఆయనను గెలిపించుకొని మన యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం, మన అభివృద్ధి కోసం కృషి చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. ఈరోజు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు, సోమన చెప్పినట్టు, పార్లమెంటు ఎన్నికల సందర్భం ఇది. ఈ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఒక్క చేవెళ్ల నియోజకవర్గమే కాదు 17 నియోజకవర్గాల్లో కూడా చిత్తుగా ఓడించాలని మేము మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి పిలుపునిస్తున్నాం. టీఆర్ఎస్ని ఎందుకు ఓడించాలనడానికి కొన్ని కారణాలు. నిన్న వికారాబాద్లో కేసీఆర్ గారు సభ పెట్టింది. మీరందరూ మీడియా మిత్రులందరూ కూడా మీరు కవర్ చేసిండ్రు, పేపర్లలో రాసిండ్రు. ఆయన వికారాబాద్లో వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఏపీ ప్రత్యేక హోదా సాధన అనేది వికారాబాద్లో మాట్లాడుతున్నాడు. ఏపీలో జగన్ గెలుస్తాడు ఖాయం అని వికారాబాద్లో మాట్లాడుతున్నాడు. పార్లమెంటు ప్రచారంలో చంద్రబాబుపై విమర్శలు. ఏపీ ప్రజలు మంచోళ్ళు, వాళ్ళతో పంచాయతీ లేదు. మరి నీకు ఎవరితో పంచాయతీ ఉన్నాయా కేసీఆర్? వికారాబాద్లో మాట్లాడాల్సిన మాట ఇదా? వికారాబాద్లో పోలవరం గురించి మాట్లాడతావా? వికారాబాద్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడతావా? వికారాబాద్ జిల్లాలో నీకు సిరిపురం యాదయ్య గుర్తురాడా? వికారాబాద్ జిల్లాలో నీకు ఆయూబ్ ఖాన్ గుర్తురాడా? వికారాబాద్ జిల్లాలో మంత్రి మహేందర్ రెడ్డి కొట్టిన ఉద్యమకారులు గుర్తురాడా? ఈరోజు వచ్చి ఈడ వికారాబాద్ గడ్డ మీద నిలబడి ఇక్కడ యువకులకు ఉద్యోగాలు లేకుండా మా జిల్లాని తీసుకుపోయి మీ మంత్రి మహేందర్ రెడ్డి, మాజీ ఆయన, మీ కొడుకుకు లంచాలు మేపి భూములు కబ్జా చేసి దాంట్లో నీ కొడుకుకు వాటాలు ఇస్తే ఆయన ఇష్టారాజ్యంగా ఇక్కడ చేసి వికారాబాద్ జిల్లా ఏర్పాటులోనే పూర్తిగా వెనుకబడతానని గురి చేసింది చాలక దీన్ని తీసుకుపోయి జోగులాంబ జిల్లాలో వేస్తే ఈరోజు నువ్వు చార్మినార్ జోన్లో కలుపుతానంటావా కేసీఆర్? ఏ గాడిద కొడుకు వికారాబాద్ జిల్లాని జోగులాంబలో వేసింది చెప్పాలి. ఏ గాడిద కొడుకు వికారాబాద్ జిల్లాని వెనుకబడతానని గురి చేసింది? గత 5 సంవత్సరాల్లో ఎవరు అధికారంలో ఉన్నారు? సిగ్గుండాలి ఈరోజు చార్మినార్ జోన్లో కలుపుతానని చెప్పడానికి. ఉద్యమకారులందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీ పార్టీ సభ్యుడు స్థానిక యాలాల్ మండలము మిట్టబాస్పల్లి, తాండూరు మండలము మిట్టబాస్పల్లి రమేష్, మీరు చూస్తున్నారు, మీరందరూ మీడియా మిత్రులు దయచేసి కవర్ చేయండి. టీఆర్ఎస్ సభ్యుడు, టీఆర్ఎస్ కండువా వేసుకున్నాడు, ఈరోజు నాతో పాటు పక్కన కూర్చున్నాడు. ఎందుకంటే ఉద్యమ బిడ్డ, ఉద్యమాలు చేసిండ్రు. ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉద్యమాలు చేసిండ్రు. టీఆర్ఎస్ లో ఉన్న ఆయూబ్ ఖాన్, తాండూరుకు సంబంధించిన ఆయూబ్ ఖాన్, పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న ఆయూబ్ ఖాన్, మాకు పదవులు లేవు, పార్టీ పదవులు లేవు, ప్రభుత్వంలో మాకు వాటా లేదు, పాలనలో మాకు వాటా లేదు, ఉద్యమ ఆకాంక్షల్లో మాకు వాటా లేదని ఆయూబ్ ఖాన్ గారు ఆత్మాహుతి చేసుకుంటే, మొన్న నీ కొడుకు సభలో, కేటీఆర్ సభలో రమేష్ పెట్రోల్ పోసుకున్నాడు. ఎందుకు పోసుకున్నాడు? మీకు గుర్తుండాలి, సరిగ్గా 6 నెలల కిందం తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం టీఆర్ఎస్వి వికారాబాద్ జిల్లా మొత్తం తిరిగి ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని గులాబీ కండువాలు వేసుకుని వాళ్ళు మీటింగ్లు పెట్టింది వికారాబాద్ జిల్లాలో. నువ్వు అది నిన్న మాట్లాడతావా? మాట్లాడవు వికారాబాద్ సభలో వచ్చి? కావాలి కాబట్టి గీడొచ్చి మాట్లాడతావా? నువ్వు చంద్రబాబు గురించి, జగన్ గురించి మాట్లాడతావా? సెటిలర్స్ అందరికీ కూడా, సెటిలర్స్ అనే పదం కరెక్టా రాంగా అనే టెక్నికాలిటీలోకి మీరు పోకండి. సెటిలర్స్ అందరికీ కూడా మీడియా సమక్షంగా తాండూరు గడ్డ నుంచి మేము పిలిపిస్తున్నాం. కేసీఆర్ ఆంధ్ర ప్రజలకు మిత్రుడు కాదు, తెలంగాణ ప్రజలకు మిత్రుడు కాదు, అసలు కేసీఆర్ మనిషే కాడు, ఆయన ఎవరికి మిత్రుడు కాడు, కాబోడు. దయచేసి ఇది మీరు గమనించండి. ఈరోజు తెలంగాణలో హక్కులు ఉండాలంటే, ప్రశ్నించే అవకాశం ఉండాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి చిత్తుగా ఓడిపోవాలి. సారు కారు 16 అని ఆ చైల్డ్ ఆర్టిస్టు ఆ కేటీఆర్ మాటలు మాట్లాడుతున్నాడు. కానీ వీళ్ళు 15 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళకి ఆల్రెడీ 14 మంది ఎంపీలు రాజ్యసభతో కలిపి వీళ్ళకు ఉన్నారు ఎంపీలు. గత 5 సంవత్సరాల్లో ఇంతమంది ఎంపీలతో మీరు ఏం చేసిండ్రు? ప్రతిసారి మీరు ఢిల్లీలో పోయి ఏం చేసిర్రు? మేము
తెలంగాణ జనసమితి ఫార్మేషన్కి ముందు ప్రజా తెలంగాణ అని పేరు పెట్టి మేము ఉద్యమకారుల కోసం పనిచేసినాం. ఈరోజు చాలా మంది ప్రభుత్వానికి అర్జీ ఇస్తే ప్రభుత్వము ఉత్తరం రాసింది, కేసులు ఎత్తేయండి అని. ఎవరి మీద ఎత్తేయమంటున్నది? హరీష్ రావు మీద ఎత్తేయాలి, నాయని నరసింహారెడ్డి మీద ఎత్తేయాలి, నారదాసు లక్ష్మణరావు మీద ఎత్తేయాలి, కేసీఆర్ మీద ఎత్తేయాలి అని వాళ్ళు రైల్వే శాఖకు ఉత్తరం రాసింది. కానీ ఒక్క ఉద్యమకారుని పేరు కూడా రాయలేదు. అడిగితే ఏమంటారు? రైల్వే శాఖ మాది కాదు, కేసీఆర్కి చాలా తెలివిమంతుడు అనుకుంటాడు ఆయన. రైల్వే శాఖ తెలంగాణది అన్నయ్య, అది ఢిల్లీది కదా అన్నయ్య అంటాడు. మాకు తెలియనట్టు, మేము చదువుకోనట్టు. రైల్వే శాఖ ఢిల్లీదే. నువ్వు ఢిల్లీలో పోయి కూర్చుంటే పని కాదా 5 నిమిషాలు? నువ్వు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చినావు, నువ్వు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చినావు. దేశ ప్రజల్ని నడి రోడ్డు మీద వదిలేసి ఏటీఎం చుట్టూ తిప్పితే, నోట్ల బందీ చేస్తే ముసలోళ్ళు, ముతకోళ్ళు, రైతులు. మాది బషీరాబాద్ మండలం మీకు అందరికీ తెలుసు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత రద్దీగా ఉంటుందో. ఆడ పోయి ఆడ నిలబడితే జనాలు నోట్ల రద్దు చాలా బాగుంది అని సర్టిఫై చేసింది కేసీఆర్. జిఎస్టీ మీద నడ్డి విరిస్తే, తాండూరుకు తెలుసు మీడియా మిత్రుల, తాండూరులో నాపరాయి పరిశ్రమ 28% ట్యాక్స్ పడితే జిఎస్టీ మీకు తెలుసు 2-3 నెలలు మొత్తం బంద్ పెట్టుకున్నారు. ఇక కరువైంది. జిఎస్టీ బాగుందని చెప్పిండి ఈయన. నీ మీద కేసులు ఉన్నాయి. గుజరాత్ షిప్పింగ్ కంపెనీకి సంబంధించిన కేసులు ఉన్నాయి. నీ మీద సహారా ఇండియాకి సంబంధించిన కేసులు ఉన్నాయి. నీ మీద పులిరాజుకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ మాఫీ చేసుకోనికే నువ్వు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నావు. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా కందిగోడు గురించి మాట్లాడలేరా మీ ఎంపీలు? కవిత ఎంతసేపు ఢిల్లీలో కూర్చుని ఆమెకు పదవి రావాలని మాట్లాడుతుంది తప్ప ఒక్కసారైనా పసుపు గోడు గురించి మాట్లాడిందా? ఈరోజు చెప్తుంది ఎక్కే గుమ్మం దిగే గుడి, గుడిని మొక్కినా బడిని మొక్కినా అంటుంది. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతులు, పసుపు రైతులు, ఎరుపు పసుపు కాంబినేషన్లో కవితని చిత్తుగా ఓడిస్తున్నారని అర్థమయ్యి నువ్వు ఆ మండవ వెంకటేశ్వరరావు ఇంటికి పోయి ఈరోజు రాయబారాలు ఆడుతున్నావు. కేసీఆర్, ఖచ్చితంగా నువ్వు నిజామాబాద్కి పసుపు బోర్డు తేనోనివి. నీ కూతురు పసుపు బోర్డు తేనోని. ఇక్కడ కందిబోర్డు నువ్వు ఎట్లిస్తావు? ఎవడు? నరేంద్ర మోడీ సంకనాకినావు నువ్వు. నా భాషను మీరు క్షమించండి, ఇది కేసీఆర్ నేర్పిన భాష. ఈ భాషలో చెప్తేనే ఆయనకు అర్థమవుతుంది. ఇందులో సామెత ఉంది, లాతోంకి బూత్ బాతోన్సే నై సుంతి అని. ఈ భాషనే ఆయనకు అర్థమవుతుంది. కాబట్టి ఇదే మాట ఆయన నరేంద్ర మోడీ సంకనాకినావు. ఈరోజు కూడా నాకున్నావు. ఒకవైపు ఓవైసీని, ఒకవైపు బీజేపీని కూర్చోబెట్టి, ఇద్దరు మతతత్వ పార్టీల మధ్య నువ్వు కూర్చోబెట్టి, మేము చూడండి, మేము తెలంగాణ సమితి సగర్వంగా చెప్పుకుంటాం, మేము ఉద్యమం చేసినాం. ఒకవైపు సోమన్ ఉన్నాడు, ఒకవైపు టీఆర్ఎస్లో ఉన్న ఉద్యమకారులు ఉన్నాడు. మా సుప్పు ఎవరున్నారు, మీ సుప్పు ఎవరున్నారు? ఆ గట్టున ఎవరున్నారు, ఈ గట్టున ఎవరున్నారు? మేము తెలంగాణ ప్రజలకు పిలిపిస్తున్నాం. దొంగలు ఉన్నారు, లంగలు ఉన్నారు, లుచ్చలు ఉన్నారు, లఫంగలు ఉన్నారు. కేసీఆర్, మీ డిక్షనరీ వణుకుని చదువుతున్నాను నేను ఆ పదాలన్నీ కూడా. ఈరోజు ఖబర్దార్ చెప్తున్నాం. ఈరోజు మేము తెలంగాణ జనసమితి ఈ కరపత్రం తీసుకొచ్చినాం, మీకు అందరికీ తెలుసు. అయితే గత ఎన్నికల్లో 21 పార్టీలతో కలిపి మహాకూటమి ఏర్పడింది. అంటే మన దగ్గర ఇప్పుడు దేశం పార్టీ ఉన్నాయి, కానీ నార్త్లో, ఉత్తరాదిలో చాలా చిన్న పార్టీలు కూడా కూటమికి మద్దతు ఇచ్చింది. దాదాపు 21 పార్టీల కూటమి మొన్న ఎలక్షన్లో పోటీ చేసినాం. మొన్న ఎలక్షన్లో ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల, ప్రభుత్వ యంత్రాంగాన్ని యూజ్ చేసుకోవడం వల్ల, పోలీసుల వ్యానుల్లో పైసలు తరలించి పంచడం వల్ల మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. బ్యాలెట్ పేపర్ మీద దమ్ముంటే మొనగానివైతే ఎలక్షన్ చేయి. మొన్న టీచర్లు, గ్రాడ్యుయేట్లు ఏం చేశారు? తిరిగేసి ఉతికేసి కొడితే 3 ఎమ్మెల్సీలు ఓడిపోయినారు, 2 గ్రాడ్యుయేట్ ఓడిపోయినారు. ఈ టీచర్లందరూ, నిరుద్యోగులందరూ, పట్టభద్రులందరూ వాళ్ళు కనుక నువ్వు ఫెయిర్గా ఎలక్షన్, ఈరోజు గదే కదా ప్రాబ్లం నిజామాబాద్లో. అంతమంది చేస్తే ఏడ బ్యాలెట్ పెడతాడో, ఏడ కవిత చిత్తుగా ఓడిపోతుందనే కదా ఈసీతో మంతనాలు చేసి 33 ఈవీఎంలు పెడుతున్నారు వరుస దానికి కనెక్ట్ చేసి. దమ్ము లేదు బ్యాలెట్ పేపర్ మీద పెట్టుకోవడానికి. నువ్వు పెద్ద మునగాన్లాగా మాట్లాడుతూ వచ్చి మొత్తం బస్సులన్నీ బుక్ చేసి ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు గురి చేసి, మొన్న మా చేవెళ్ళ మీటింగ్ ఆత్మగౌరవ సభకు వచ్చిన దాంట్లో సగం మంది జనాలు లేరు. మొత్తం బస్సులు 40% బస్సులు ఖాళీ పోయినాయి. మా సభకి 60,000 వస్తే నీ సభకి నిన్న 3 లక్షలు వచ్చినా తక్కువే. ఎందుకంటే వాళ్ళందరినీ మేపి తీసుకొచ్చినావు, చాలామంది బయట జిల్లాల నుంచి తీసుకొచ్చినావు. ఇదన్నీ ఏమి టెస్టిమోనీ కాదు. ఖచ్చితంగా ఈరోజు చిత్తుగా
చేవెళ్ళ నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ పిలిపిస్తున్నాం. తెలంగాణ జనసమితి ఆ రోజు మారుకూటమిలో కూడా మేము కామన్ మినిమం ప్రోగ్రామ్ ప్రాతిపదికన మేము మద్దతు ఇచ్చినాం. మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాలా విప్లవాత్మకమైన పథకాలు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రవేశపెట్టింది. న్యాయ పథకం మీ అందరికీ తెలుసు. న్యూనతం ఆయు యోజన అంటే కనీస ఆదాయ పథకం. దీంట్లో 7 బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కదానికైనా నువ్వు 5 ఏళ్ళలో ఏమైనా పీకితే ఈక్వలెంట్ పథకం ఏమైనా ఉంటే ఎప్పుడు చేశారని అడుగుతున్నాం. పేదలకు ఆదాయ భరోసా అన్నాం. నువ్వేం చేసినావు పేదలకు? ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు 33% రిజర్వేషన్లు నువ్వేం చేసినావు? అరే నీ సొంత గవర్నమెంట్లో ఒక మహిళా మంత్రి ఇవ్వలేదు నువ్వు. మహిళలకు 7 రిజర్వేషన్లు ఇస్తావు, మహిళలకు 7 ఉద్యోగ అవకాశాలు ఇస్తావు. ప్రత్యక్ష ఎన్నికలు చేస్తామన్నాం. 10వ తరగతి వరకు ఉచిత విద్య. మీకు తెలుసు 5 ఏళ్లలో 4900 ప్రభుత్వ పాఠశాలలు మూసేసిండు కేసీఆర్. ఆడ స్కూళ్ళు లేవు, చదివి వస్తే ఉద్యోగాలు లేవు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి జీతం 4 రెట్లు పెరగడం తప్ప ఈ 5 ఏళ్లలో సాధించింది ఏమీ లేదు. డిఎస్సి వరకు చాలా పెద్ద మాట అది. నువ్వు పరీక్షలు పెడితే పేపర్లు లీక్ అవుతాయి. పరీక్షలు పెట్టి రిజల్ట్ అనౌన్స్ చేసి ఆ రిజల్ట్ నువ్వు విత్అవుట్ చేస్తావు. మళ్ళా పనికిరాని దద్దమ్మ చెవట చెత్త ముఖ్యమంత్రి నువ్వు. మిషన్ల పుణ్యమాని, ప్రభుత్వ యంత్రాంగం పుణ్యమాని నువ్వు గెలిచినావు తప్ప ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటమి పాలవుతావు. కార్పొరేట్ స్థాయి వైద్యం పూర్తిగా ఉచితం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు. తర్వాత ప్రధానంగా తాండూరులో స్థానిక ఇంతకుముందు రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఈడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఉద్యోగాలు లేవు స్థానిక యువత. ఇక్కడ మహేందర్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీలతో లాలూచిబడి గత 5 సంవత్సరాల్లో ఆయన ఏ ఉద్యోగాలు కూడా తీసుకురాలేకపోయింది. ఆయనకు అడిగే వాయిస్ లేదు. ఈరోజు మీరు గమనించండి, మహేందర్ రెడ్డి ఈరోజు పార్లమెంటుకు ఎందుకు నిలబడతలేడు? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. పెద్ద మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మహేందర్ రెడ్డి గారు మీరు టికెట్ అడిగితే కేసీఆర్ ఇయ్యను నువ్వు గెలవవు అని చెప్పిండా? లేకపోతే ఆయన నీకు టికెట్ ఇస్తానంటే నాకు వద్దు సార్ నేను గెలవను, దయచేసి కాళ్ళు పట్టుకుని బయట నుంచి ఎవరినైనా తెచ్చింది. ఇది సమాధానం చెప్పు. నువ్వు ఎంత మనగాడో మీకు సార్ మాకు టికెట్ ఇయ్యండి అంటే ఆయన ఇయ్యను అన్నాడా? మీరు గెలవరు, వేస్ట్ కాదు, ఇయ్యను అన్నాడా? లేకపోతే ఆయన ఇస్తానన్నా మాకు వద్దు మేము గెలవమని మీరు చెప్పిందా? రెండిట్లో ఏదో ఒకటి నిజం ఉండాలిగా. ఈ తీసుమార్కాలంట ఆడికి వెళ్ళి తీసుకొచ్చి ఆయనని ఎవరినో నిలబెట్టి ఆ బాయిలర్ కోడిని తెచ్చి నిలబెడతారంట. నాటు కోడి పొడిస్తే సచ్చూరుకుంటుంది బాయిలర్ కోడి. అయిపోయింది అది, ఇది నడవది, అయిపోయింది. బయట నుంచి వాళ్ళు చాలా స్పష్టంగా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. చెయ్యి కేస్తే చేవెళ్ళ గెలిచినట్టు, కారు కేస్తే కరీంనగర్ గెలిచినట్టు. చాలా క్లియర్గా అందరూ కూడా ఉద్యమకారులు అందరూ టీవీవీ వాళ్ళు కానీ నేను చెప్తున్నా, మన రమేష్ పొద్దు నుంచి ఈ కరపత్రాలు తీసుకొని టీఆర్ఎస్ కండువా వేసుకొని ప్రచారం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఉద్యమకారులు వీళ్ళు, ఉద్యోగాలు కావాలా. కోదండరామ్ సార్ నేతృత్వంలో అందరూ పనిచేసారు. జర్నలిస్టులు పనిచేసారు. పోలీసులు కూడా రహస్యంగా ఆంధ్ర పోలీసులని కళ్ళు కప్పి ఉద్యమకారులకు సపోర్ట్ చేసారు. మీరు ఇంటింటికి మీ తెలంగాణ ఉద్యమకారుల వాదన ఇంటింటికి మీరు తీసుకుపోయిన జర్నలిస్టులు. సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. మొట్టమొదటిసారి కనీవిరిగినట్ల చరిత్రలో మీ హైదరాబాద్లో ఆర్టీసీ కళ్యాణ మండపంలో జర్నలిస్టుల గర్జన సభ జరిగింది. ఏ గవర్నమెంట్లో అన్నా జరిగిందా? జర్నలిస్టులు గర్జించాల్సి వస్తుందా? జర్నలిస్టులు గర్జన చేస్తే తప్ప హక్కులు రావా? అంటే వాళ్ళు అడగలేరు, ప్రశ్నించలేరు. మాలాంటి వాళ్ళు ఏం చెప్పినా రాసుకొని ప్రింట్ చేసుడు తప్ప వాళ్ళు అడగలేరు. ఇదే ధైర్యం. సో కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కదలాల్సిన అవసరం ఉన్నది. కొందరు ప్రత్యక్షంగా చేస్తారు, కొందరు పరోక్షంగా చేస్తారు. అందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిని చేవెళ్లలో ఓడించాల్సిన అవసరం ఉన్నది. మన ఉద్యోగాలు మనకు రావాలంటే, మన ప్రాణహిత చేవెళ్ళ మనకు రావాలంటే, మన పాలమూరు రంగారెడ్డి మనకు రావాలంటే, కందిబోడు రావాలంటే, శివసాగర్ రావాలంటే, స్థానికంగా ఒక ఎడ్యుకేషన్ హబ్ రావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణ జనసమితిగా మేము నమ్ముతున్నాం. ఇది రాష్ట్ర పాలసీలో భాగంగానే మేము జేఏసీ, విద్యావంతుల వేదిక, డిఎల్ఎఫ్, టీఆర్ఎస్లో ఉన్న ఉద్యమకారులందరూ కూడా పిలిపిస్తున్నాం. ఇంటికి వెళ్ళి తరిమేసినాం, షాబాద్ పోయిండు. ఇప్పుడు ఈరోజు మొత్తం చేవెళ్ళ పార్లమెంట్కి వెళ్ళి కూడా ఆయన తరిమేస్తాము. మొత్తం అంతా దరిద్రం శని జిల్లాకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు పట్టింది, పోయింది. టీఆర్ఎస్లో ఈరోజు కూడా ఉద్యమంలో పనిచేసిన తెలంగాణ ముద్దు బిడ్డలు, నిఖార్సైన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు బయటికి వచ్చేసేయండి.
లేదంటే టీఆర్ఎస్ కండువా వేసుకుని ఇవి తీసుకొని ప్రచారం చేయండి, అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. టీఆర్ఎస్ కండువా వేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేపియండి, లేకపోతే టీఆర్ఎస్ కండువా తీసేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేపియండి. ఎట్లాగో కాంగ్రెస్ వాళ్ళు, టీజేఎస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా సోదర సంస్థలు పనిచేస్తారు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ మాట చెప్పదలుచుకున్నా నేను. ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలు విశ్వేశ్వర్ రెడ్డి గారికి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి నిదర్శనం నా పక్కన కూర్చున్న రమేష్. ఇంకా చాలా మంది ఉన్నారు. కొంతమంది ధైర్యంగా ముందుకు వస్తున్నారు, కొంతమంది రావడం లేదు. సైలెంట్ విప్లవం అవుతుంది, రిజల్ట్ వైలెంట్గా ఉంటుంది. దాన్ని చూసుకో కేసీఆర్. టీఆర్ఎస్ కండువా వేసుకొని ఈరోజు విశ్వేశ్వర రెడ్డి ఓటేయమని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అనేది మీరు దయచేసి మీరు మీడియా వాళ్ళు మీరు సమాజ దృష్టి వాళ్ళతో చెప్పి ఎందుకు వెంకటప్ప ఒక్కసారి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. గట్టిగా రోడ్డు మీద నవ్వుకున్నాం, ధర్నాలు ఉద్యోగం చేసి ఇంతవరకు నాకు గుర్తింపు అనేది నాకు కేసీఆర్ ఇస్తలేడు, కేటీఆర్ ఇస్తలేడు. ఒక బాధ కలిగి ఒక ఊరు గ్రామ పంచాయతీలో ఒక ఏకగిరంగా వార్డు నంబర్ ఈరోజు అయితే ఒక వాటర్ ప్రాబ్లం అడిగితే మా ఊరు సర్పంచ్ ఏమంటున్నాడు, ఏం చేస్తావు నువ్వు వార్డు నంబర్ వాడిన ఆలోచనలు వస్తున్నాయి. ఆయనకు ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదు. ఒక నీళ్ళు నా వార్డులో నీళ్ళు లేవంటే ప్రాబ్లం కనిపిస్తుంది ఆయనకు. అంటే గులాబీ మొక్క చెట్టుని నాటిన, పెంచిన, పెద్ద చేసిన దాని వద్ద పోతే మొత్తం కంప ముట్టుకుంటుంది. పట్టుకొని తెంపుకొని రావాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం? నేనేం చేయాలి? నాకు గ్రామ పంచాయతీకి మంచిగా కావాలి. కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న దాంట్లో కానీ మనం పనిచేసిన ఈ డేట్లకి వెళ్ళి కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న కాన్వాయ్ వేసుకొని ప్రచారం చేసి నాదేందో నిరూపించుకుంటాను. మా వార్డులో ఏం సమస్య వచ్చినా నేను సర్పంచ్ సర్పంచ్ నాకు అందరూ చెప్పిన సమస్య నేనే చెప్తున్నాను అని నాకు ఈటనే సర్పంచ్. వాళ్ళు ఏమంటారంటే నీవు వార్డు నెంబర్ ఎదుటయ్యావు, అసలు నీకు ఓట్లు వేసి అడిగితే నీకు అడగకుండా ఇంటికి వచ్చి అనేది సమస్య నాకు వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడగడానికి నేను అడిగేదానికి ఇప్పుడు చెప్తేమంటారంటే నాకు అసలు క్లియర్ చేస్తున్నాను సర్పంచ్ అనేది మొత్తం నాకు ఊరు లేని బాధ మొత్తం నీరే ఉండదు అప్పటిక బాధ అని నాకు పట్టించుకోవట్లేదు. అన్నప్పుడు నేను ఈ పార్టీలో చేసి కూడా లాభం లేదు అనుకుని చేసినట్టే నాకు ఇష్టం లేదు. తింటా వెళ్ళిపోతాను, ఎన్ని సంవత్సరాలు చేసి లాభం ఉండేదాన్ని నాకు ఇష్టం లేదని వెళ్ళిపోతాను. ఇప్పుడు పొద్దున కూడా ఇంటికి వచ్చిండు. నేను చేయని పార్టీ నేనైతే కాంగ్రెస్ పోతున్నా, నాకు అవసరం లేదు, ఈ పార్టీ కూడా అవసరం లేదు, ఏమి ఇచ్చినా నాకు సంబంధించి నాకు అవసరం లేదని చెప్పేసి నేను వెళ్ళిపోతానని చెప్పి పొద్దుగా ఇంటికి వచ్చి అది కూడా రాలేను. పోలేదు టీఆర్ఎస్ రానప్ప దండం కానీ చెప్పిన కాంగ్రెస్ చేసుకొని చీదకరి నేను పొద్దున పంచడం. ఇక అట్లాగే ఆ పార్టీలు ఏమంటారంటే ఎందుకు నీకు ఏం బాధ అండి, ఏం ప్రాబ్లం అని చేసుకుని నేను అడుగుతుంది నాకు అడుగుకి వచ్చాను. నాకు అడిగే అవసరం నేను చెప్పాక చెప్పిన నువ్వు పట్టించుకుంటే నాకు అవసరం లేదని నేను దాటి వేదాల్చుకున్నా. ఈరోజు మీరు చూస్తున్నారు మిట్టబాస్పల్లి నుంచి రమేష్ మన కేటీఆర్ సభలో పెట్రోల్ పోసుకున్నాడు. వెంకటేశం ఇప్పుడు టీఆర్ఎస్ వార్డ్ మెంబర్. వీళ్ళందరూ ఈరోజు ఎందుకు బయటకు వస్తున్నారు? ఇప్పుడు ఒక పార్టీ నుంచి కండువాలు వేసుకుని ఇంకొక పార్టీలోకి పోతున్నారు. ఒక జాతర జరుగుతున్నది. గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా నియోజకవర్గ అభివృద్ధి అని ఒక పదం ఖాయం చేసి ఆ పేరుతో పోతున్నారు. మరి వీళ్ళు అధికార టీఆర్ఎస్ నుంచి ఎందుకు వస్తున్నారు బయట? వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అవుతారా, వేరే పార్టీలో జాయిన్ అవుతారా అనేది విషయం చర్చనీయాంశం కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారు, ఎందుకు టీఆర్ఎస్లోనే ఉంటూ కూడా ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారికి పనిచేస్తున్నారంటే తాండూరు కానీ వికారాబాద్ జిల్లా కానీ ఉద్యమ గడ్డ. వీళ్ళందరూ పనిచేసి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇంత జరిగితే ఇంతకుముందు రమేష్ చాలా బాగా చెప్పాడు, మేము గులాబీ మొక్కని చాలా ప్రేమతో ఇత్తనం వేసినాం, అంటుగట్టినాం, నీళ్లు పోసినాం, సాధినాం, పెంచినాం, ఈరోజు పువ్వులు అవుతున్నాయి. అది పోయి పట్టుకుందామంటే ముళ్ళకంప తగులుతుంది. ముళ్ళకంప అంటే ఎవరు? బీటీ బంగారు తెలంగాణ బ్యాచ్. కేసీఆర్ చెప్తున్నాడు రంజిత్ రెడ్డి ఉద్యమకారుడు అంట. వీళ్ళు గారా ఉద్యమకారులు? చనిపోయిన ఆయుబ్ ఖాన్ గాడ, యాదయ్య గాడ ఉద్యమకారుడు? వాళ్ళని మించిన ఉద్యమకారుడా? కాబట్టి ఈరోజు ఉద్యమకారులారా మేము పిలిపిస్తున్నాం.
టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉద్యమకారులందరూ మీరు బయటికి వచ్చి పనిచేయండి, లోపలుండి పనిచేయండి. టీఆర్ఎస్ కండువా వేసుకుని విశ్వేశ్వరరెడ్డి గారికి ఓటేపియండి. ఆ తెలంగాణ సమాజం ఒక మంచి మార్పు కోసం ఇచ్చే మెసేజ్ అవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.